ఫర్టిలైజిన్ అండ్ యాంటీ ఫర్టిలైజిన్ ఇది కూడా అటాచ్మెంట్తో వస్తుంది దీనికి. ఫర్టిలైజిన్ అంటే ఫర్టిలైజిన్ ఈజ్ ప్రజెంట్ ఆన్ ద ఎగ్ సర్ఫేస్ డిస్కవర్డ్ బై లిల్లీ ఇన్ 1919. Fertilizer is a glycoprotein. Molecular weight is 3 lakhs. Has many binding sites for యాంటీఫర్టిలైజిన్. ఫర్టిలైజిన్ అనేది ఇది ఎక్కడ ఉంటుంది అంటే ఎగ్ పైన ఉంటుంది. ఎందుకంటే ఇది స్పెమ్ని అటాక్ పెనిట్రేట్ కోసం యూజ్ చేయడానికి. ఎప్పుడైతే స్పెమ్ వస్తుందో అది దీన్ని అట్రాక్ట్ చేసుకుంటుంది. దీని ద్వారా స్పెమ్ అనేది లోపలికి వెళ్తుంది. ఈ ఫర్టిలైజిన్ వల్ల యాంటీ ఫర్టిలైజిన్ వల్ల యూజ్ ఏంటంటే మనకు నెక్స్ట్ ఇంపార్టెన్స్లో వస్తుంది. దీన్ని లిల్లీ అనే సైంటిస్ట్ 1990లో కనుక్కున్నాడు. ఇది ఒక గ్లైకోప్రోటీన్. దీని మాలిక్యులర్ వెయిట్ ఇది యాంటీ ఫర్టిలైజిన్ బైండింగ్ సైట్. నెక్స్ట్ యాంటీ ఫర్టిలైజిన్ ఏమో ఎగ్లో ఉంటుంది, యాంటీ ఫర్టిలైజిన్ ఏమో స్పెమ్లో ఉంటుంది. సర్ఫేస్ పైన ప్రజెంట్ ఆన్ స్పెమ్ సర్ఫేస్. అండ్ యాసిడిక్ ప్రోటీన్ ఇదేమో గ్లైకోప్రోటీన్, ఇదేమో యాసిడిక్ ప్రోటీన్. మాలిక్యులర్ వెయిట్ 1000. స్పెషలీ బైండింగ్ ఫర్టిలైజిన్ మనకు లాక్ అండ్ కీ హైపోథిసిస్ అని ఒకటి ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే లాక్ అండ్ కీ ఇంటరాక్షన్ ఎలా అంటే ఇక్కడ ఎగ్ పైన ఉంది కదా పింక్ కలర్లో ఫర్టిలైజిన్ ఆన్ ఎగ్ సర్ఫేస్. ఇది వెళ్ళి ఇక్కడ సేమ్ యాంటీ ఫర్టిలైజిన్ ఎక్కడైతే స్పెమ్ పింక్ కలర్ ఉందో అది వెళ్ళి అక్కడ అటాచ్ అయినప్పుడు దీన్నే లాక్ అండ్ కీ. మనం తాళం గుత్తిలో తాళం చేసినప్పుడు ఎలా అయితే అది ఫిక్స్ అవుతుందో సేమ్ ఈ ఫర్టిలైజిన్ ఎగ్ యొక్క ఫర్టిలైజిన్లో స్పెమ్ యొక్క యాంటీ ఫర్టిలైజిన్ అలా ఫిక్స్ అవుతుంది. దీన్నే SSR స్పీసీస్ స్పెసిఫిక్ రికగ్నైజేషన్. అంటే ఇప్పుడు రిప్రొడక్షన్ అనేది ఒక హ్యూమన్ బీయింగ్స్లో జరిగినప్పుడు హ్యూమన్ బీయింగ్స్ యొక్క స్పెమ్ వస్తేనే బేబీ అనేది పుడుతుంది. దాంతో కాకుండా వేరే యొక్క జీన్స్ స్పీసీస్ యొక్క స్పెమ్ వచ్చింది అనుకోండి, ఈ ఫర్టిలైజర్ అనేది రికగ్నైజ్ చేస్తుంది. అంటే అది ఫర్టిలైజేషన్ కాకుండా ఆపుతుంది. ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఓకేనా, ఇక ఇంపార్టెంట్ చదువుకుంటే ఎన్ష్యూర్ స్పీసీస్ స్పెసిఫిసిటీ ఆన్ స్పెమ్ ఆఫ్ ద సేమ్ స్పీసీస్ కెన్ బి బైండ్ టు ద ఎగ్. అంటే ఆ ఎగ్ మనిషి అంటే ఉమెన్ స్పెమ్తోనే బైండ్ అవుతుందా, లేకపోతే మధ్యలో వేరే స్పీసీస్ యొక్క వేరే జీనస్ యొక్క స్పెమ్ సెల్ అని వచ్చిందా. వేరే స్పీసీస్ యొక్క స్పెమ్ సెల్ వస్తే అది ఫర్టిలైజేషన్ని స్టాప్ చేస్తుంది. హ్యూమన్ బీయింగ్ యొక్క స్పెమ్ సెల్ వస్తేనే అది బైండింగ్ చేస్తుంది. నెక్స్ట్ సెకండ్ హెల్ప్స్ ఇన్ స్పెమ్ అండ్ ఎగ్ రికగ్నైజేషన్. ఇది ఎందుకు హెల్ప్ అవుతుంది అంటే స్పెమ్కి ఇది ఎగ్గే అని రికగ్నైజ్ అంటే గుర్తుపట్టడానికి ఇది కూడా ఒక యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇనిషియేట్ ఫర్టిలైజేషన్ బై బ్రింగింగ్ స్పెమ్ అండ్ ఎగ్ క్లోజ్ టుగెదర్. ఇది ఉండడం వల్ల ఎగ్కు స్పెమ్ అనేది క్లోజ్గా వస్తుంది, ఫర్టిలైజేషన్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ప్రివెంట్ ద ఫర్టిలైజేషన్ బై అదర్ స్పీసీస్, అవాయిడ్ హైబ్రిడైజేషన్. ఇక్కడ ఒకవేళ మనిషిలోకి వేరే హ్యూమెన్లోకి వేరే స్పెమ్ వస్తే అంటే వేరే స్పీసీస్ యొక్క స్పెమ్ హ్యూమన్ బీయింగ్స్ మ్యాన్దే కాకుండా వేరే స్పీసీస్ స్పెమ్ అయితే అది అక్కడ మొత్తం ఎకో సిస్టమ్ అయినా జనరేషన్ డిస్టర్బ్ అయిపోతాయి. ఓకేనా, ఎందుకంటే అక్కడ వచ్చే వేరే బేబీ వస్తుంది. యానిమల్ వస్తుందా మ్యాన్ వస్తుందా మనం చెప్పలేం. ఓకే, అందుకే ఇది అలాంటి ఫర్టిలైజేషన్ ప్రివెంట్ చేస్తుంది. ఇది యాంటీ ఫర్టిలైజేషన్ యొక్క ప్రాసెస్, వాటి యొక్క ఇంపార్టెన్స్. ఇది 4 మార్క్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. ఫర్టిలైజేషన్ వస్తే ఇది రాయాలి, రాకపోతే ఇది 4 మార్క్స్ సపరేట్ వస్తాయి. ఇంత క్లియర్ చాలా సింపుల్గా ఉంటుంది. ఓకే.